కరువు సీమ అనంతలో భూమి కుంగుబాటు తీవ్ర కలకలం రేపుతోంది. నదీ తీరంలో అకస్మాత్తుగా ఏర్పడిన గొయ్యితో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఉన్న భయాందోళన జనంలో నెలకొంది. భూగర్భ శాఖ అధికారులు మాత్రం ఇష్టానుసారంగా బోర్లు తవ్వడం వల్లనే భూమి కుంగిపోతోందంటున్నారు. భూకంపం రాలేదు, భూమి కంపించలేదు, అయినా ఇలా భూమి కుంగిపోయింది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరిలో ఏదో జరుగుతుందన్న భయం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. ఈ ఘటన జరిగింది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలోని గొడ్డుమరి గ్రామంలో. చిత్రావతి నదిలో ఎన్నడూ లేని విధంగా ఇలా కుంగిపోయింది. దాదాపు 35 అడుగుల లోతు, 45 అడుగుల వెడల్పులో భూమి లోపలికి పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 2 సంవత్సరాల క్రితం ఎల్లనూరు ప్రాంతంలో భూమి దాదాపు 100 మీటర్ల పొడవున చీలిపోయింది. ఇప్పుడు ఈ పెద్ద గొయ్యి అందరినీ భయానికి గురిచేస్తోంది. గతంలో ఇదే భూమి కుంగిపోవడం రెండోసారి కూడా జరగడంతో చిత్రావతి తీర ప్రాంతం వాసులు వణికిపోతున్నారు. ఈ నదిలో దాదాపు 15 సంవత్సరాలుగా వర్షాలు లేక నీరు ప్రవహించడం లేదు. అయినా ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో భవిష్యత్తులో ఏ విపత్తు తరుముకొస్తుందో అని రైతులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం పంటలు పండించడం కోసం అప్పులు చేసి 1000 నుంచి 2000 అడుగుల లోతు వరకు నీటి బోర్లు వేస్తున్నారు. అయినా నీళ్లు రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. బోర్లు పెద్ద సంఖ్యలో వేయడం వల్ల భూమి పొరల్లో చీలికలొచ్చి తీర ప్రాంతంలోని భూమి కుంగిపోతుందని భూగర్భ శాస్త్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతులు మాత్రం ఈ పరిణామాలతో భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్రావతి నదిని నీటితో నింపాలన్న డిమాండ్ పెరుగుతోంది.